హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ అయితే మామిడికాయతో చారు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. మామిడికాయ చారు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒక మామిడికాయ తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో పీస్ ఇంకా లేదండి, పీచు లేదు కాబట్టి జీడి ఉంది, జీడి తీసేసేయాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ చారు ఈ సీజన్లో తింటే చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. ఒకసారి తింటేనే తెలుస్తుంది దాని రుచి ఏంటనేది. ఖచ్చితంగా మామిడికాయ సీజన్లో మామిడికాయ చారు అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఈ పీసెస్ని ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడకాలి. పీసెస్ చూసారు కదా, ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత రసం అయితే తీసుకోవాలి. చూసారు కదా, కంప్లీట్గా చల్లారింది. మామిడికాయ పీసెస్ అయితే చల్లారిపోయాయి. వీటిని బాగా పిసుక్కోవాలి. ఇందులో ఉన్న రసం అయితే తీయాలి అండి, గుజ్జు మొత్తం బయటికి తీసుకోవాలి. ఇలా పిసుకడం వల్ల గుజ్జు మొత్తం బయటకు వస్తుంది. ఇలా బాగా పిసికిన తర్వాత ఇందులో ఇవి తొక్కలన్నీ తీసేసేయాలి. ఇలా రసం బాగా పిసుక్కున్న తర్వాత ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం పులుపుకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ పడుతుందో అంతే పోసుకోవాలి. ఇది కాసేపు పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, చిటికడంతా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ చారులో కాస్త ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. ఇలా వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పోపుకు రెడీ చేసుకోవాలి. ఆయిల్ కాయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఇంతకుముందుకు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు, అది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలి లైట్గా. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వేయడం వల్ల పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మామిడికాయ చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవంతా మిక్స్ చేసుకొని ఈ పోపులో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ చారు అయితే వేసేయాలి. ఇలా పోపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అండి. ఇలా కలిపిన తర్వాత మరొకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంకొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుంది మామిడికాయ చారు. తింటే ఇంకా బాగుంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. సమ్మర్లో ఇది ఒక మంచి చారు అని చెప్పొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇలా మామిడికాయ చారు వేసుకొని తింటే ఉంటుంది కదా నా సామిరంగా అనక తప్పదు. అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, నిజంగా బాగుందని మీరే అంటారు. మీరు ట్రై చేసుకొని తినండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.